హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎంత హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై చేసుకుందాము. దీనికోసము ఒక పెద్ద 2 బీట్రూట్స్ అంటే సుమారుగా ఒక హాఫ్ కిలో బీట్రూట్ సన్నగా తురిమి పెట్టుకుందామండి. మీరు ఈ ప్లేస్లో చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే తురుముకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీనికోసం ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము, కొద్దిగా కరివేపాకు కూడా. ఫస్ట్ ఏంటంటే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫస్ట్ కరివేపాకు వేసుకుందాము. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని ఏంటంటే ఉల్లిగడ్డ మగ్గేదాకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. ఉల్లిగడ్డ మగ్గేదాకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాము. దీంట్లోనే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా వేగి పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. చూడండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా, బీట్రూట్ మొత్తం వేసేసుకుందాము. బీట్రూట్ వేసుకొని ఒకసారి ఈ ఆనియన్స్, అల్లం వెల్లిగడ్డ అంతా కలిసేదాకా ఒకసారి కలుపుకుందామండి. అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. బీట్రూట్ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది అన్నమాట వేగడానికి. మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి. కొద్దిగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి. బీట్రూట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. దీంట్లో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. దీంట్లోనే ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని కలపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి, కారం మగ్గింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కారం, ఉప్పు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని చిన్న మంట మీద మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయి కారం మంచిగా పట్టుకునేదాకా మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికించుకుందామండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. సో పచ్చివాసన కూడా పోయింది, మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. చూడండి, ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా హెల్దీ అండి. టేస్టీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.